ఇప్పుడు కర్మ గురించి అంటే మీ మనస్తత్వం అయితే ఇలా ఉంది, ఇలా లైఫ్ అయితే ఇలా ఉండబోతుంది. యూనివర్స్ కూడా మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఈ విధంగా ఉంటాయని వచ్చినాయి కదా. మరి చేసిన పనులకు కూడా కర్మ అన్నది ఎలా ఉండబోతుంది. మీరు ఒక మంచి చేయవచ్చు అండ్ మీకు తెలియకుండా ఒక చెడ్డ అన్నది ఉంటుంది. మంచి చేసినా చెడ్డ చేసినా కర్మ కర్మేనండి, అందరికీ సమానంగానే ఉంటుంది. ఇప్పుడు మీ గురించి కర్మ అన్నది ఎలా ఉంటుంది, పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఎనర్జీస్ అయితే షఫల్స్ చేస్తున్నాను. షఫల్స్ చేసి డైస్ రీడింగ్లో అయితే తీద్దాం. 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. ఈ కార్డ్ మళ్ళీ జడ్జిమెంట్ వచ్చింది. అంటే మధ్య మధ్యలో తీసేయచ్చండి, కానీ డైస్లో తీద్దామని కర్మ గురించి. ఒకటి 6 ఆఫ్ వ్యాండ్స్, 2 జస్టిస్, 3 9 ఆఫ్ కప్స్, 4 ద మూన్, 5 8 ఆఫ్ పెంటికల్స్, 6 క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ బాటమ్ ఆఫ్ డెక్ 2 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ కప్స్. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డులో మొదటిగా మీకు సంబంధించిన ఎనర్జీస్. మీ కర్మ అన్నది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క కర్మ అన్నది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో తెలియచేయగలరు. 5 1 2 3 4 5 మీరు ఎంత కష్టపడతారో దీనికి సంబంధించి ఇది. అండ్ రెండవది మీ పర్సన్ సంబంధించిన కర్మ, మీ పర్సన్ సంబంధించిన కర్మ. 1 2 3 4 5 వీరికి కూడా ఇదే కార్డు వచ్చింది. థర్డ్ పార్టీ వారికి సంబంధించి కర్మ 1 2 3 ఈ ఎనర్జీస్ కార్డు అయితే ఇలా రావడం అయితే జరిగింది. క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. మీ విధంగా చూసుకుంటే మీరు లైఫ్లో మీరు నేర్చుకుంది ఏంటి అంటే రిలేషన్ అన్నది శాశ్వతమైతే కాదు, జీవితంలో మీకంటూ ఒక వర్క్ ప్రాసెస్ అన్నది ఉంది. మీ లైఫ్లో మీకు మంచి అన్నది జరిగింది అంటే మీ పర్సన్ వల్లేనండి. మీకు ఒక సోల్ పర్పస్ అన్నది ఉంది. అంటే మీరు ఈ లైఫ్ అన్నది చూడాలి అంటే మీరు ఏ సోల్ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చారో అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ కర్మ అన్నది మీకు మంచి చేసిందా చెడ్డ చేసిందా అంటే మీరు చేసుకున్నదే అది మంచి కర్మగా మారటం అయితే జరిగింది. ఆ మంచి కర్మ అనేది మీకు ఏ విధంగా ఇచ్చింది అంటే ఒక సోల్ పర్పస్ లైఫ్ని మీరు ఆ వేలో రావటం అయితే జరిగింది. ఆ వేలో రావటం వల్ల మీరు ఎంత కష్టపడతారో అంత సక్సెస్ అన్నదే చూస్తారు. ఆ సక్సెస్ లైఫ్ అన్నది ఏదైనా సరే డబ్బు ఉంటేనే అందరూ అయిన వాళ్ళు అయితే అవుతారండి. ఇక్కడ సోల్ పర్పస్ ఏంటి అంటే మీకు ఒక కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ప్యాషనేట్గా చేసే వర్క్ అన్నది ఉంటుంది. ఏదైనా సరే ఇష్టమైన వర్క్ అని, ఇష్టమైన జాబ్ కానీ, ఇష్టమైన బిజినెస్ కానీ అదొక సోల్ పర్పస్ కింద వస్తుంది. సో ఇక్కడ మీరు కర్మ అన్నది ఏ విధంగా ఉంటుందంటే మీరు కష్టపడుతున్నారు కదా, ఎంత కష్టపడినా జాబ్ రావట్లేదు, బిజినెస్లో లాస్ చూస్తున్నారు. ఇక్కడ మీకు సమాధానం ఏ విధంగా అంటే మీ లైఫ్లో చాలామంది వల్ల మీరు మోసపోవాలి, నష్టపోవాలి, రిలేషన్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటేనే మీ సోల్ పర్పస్ పరంగా మీరు లైఫ్ అన్నది సక్సెస్ అయితే చూస్తారు. మీ లైఫ్లో ఒక కర్మ అనేది సోల్ పర్పస్ సంబంధించిన వర్క్లో అయితే సక్సెస్ చూస్తున్నారు అండ్ సోల్మేట్ తోటి అయితే లైఫ్ అయితే చూస్తున్నారు. సోల్మేట్తో కూడా లైఫ్ అనేది చూస్తున్నారు. ఈ లైఫ్ అనేది ఎలా ఉంది అంటే లవ్, లైఫ్,
ఈ విధంగా అయితే కర్మ అన్నది చూస్తున్నారు. మంచి కర్మ అండి. మరి మీ పర్సన్ విషయంలో ఎలా ఉంది అంటే వారు నికరం లేదండి. చెప్పాను కదా, వారు అనుకున్నదోటి జరిగేదోటి. వారు కష్టపడలేరు. ప్రతిదానికి ఒక సిచ్యువేషన్లో ఎక్కడ నికరంగా ఉండలేరనమాట. ప్రతీదీ వారికే తెలుసు అనుకుంటారు, ప్రతీదీ చేయాలనుకుంటారు, ప్రతి దానిలోనే అడుగు వేస్తూ ఉంటారండి. అడుగు వేసిన దానిలో సమస్యలు కొని తెచ్చుకుంటారనమాట. ఎంత ఆశ అత్యాశ ఏంటంటే మనీ మైండ్ పర్సన్గా ప్రతి దాంట్లోని వారికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు ప్రతి వరకు వారికి వచ్చినట్టు చేస్తారు, కానీ సమస్యలు అయితే కొని తెచ్చుకుంటారంట. లైఫ్ అయినా సరే, కేర్ అయినా సరే, వారి చేతులారో వారు చేసుకున్న పనులు ఇలా కొన్ని సమస్యలు అయితే తీసుకొచ్చుకుంటారంట. కర్మ అన్నది మీకైతే సోల్ పర్పస్ సంబంధించిన లైఫ్ అయితే ఇస్తుంది. వీరి కర్మ అయితే వీరు చేసుకున్నది మళ్ళీ తిరిగే వస్తుందండి. ఒకవేళ వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టినా అది కష్టమే, అది ఒక సమస్యే. ఇప్పుడు ఎవరిని నమ్మినా ఒక డబ్బు ఇచ్చినా అది తిరిగి రాదు. ఒకరి గురించి మంచిగా అంటే వారు ఏదో మంచి చెప్పారని ఆ వేలోనే వెళ్ళిపోతే వీరు నష్టపడతారు, కష్టపడతారు తప్ప అసలు వీరి లైఫ్లో మనశ్శాంతి అన్నది ఉండదండి. ఈ విధంగా కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చూసుకుంటే చెప్పాను కదా, వీరు ఎంజాయ్మెంట్ లైఫ్ అండి. వీరి లైఫ్లో అన్నీ చూడాలనుకుంటారు, జీవితం అంతా చూడాలనుకుంటారు. ఆ జీవితంలో వీరికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది ఉండదు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మీ పర్సన్ తోటి ఎంతో ఎన్ని రోజులు కూడా ఉండరండి. అంటే మాట్లాడతారు కానీ లైఫ్ ఇవ్వరు, కమిట్మెంట్ ఇవ్వరు, మ్యారేజ్ చేసుకోరు, ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు. ఒక అవకాశవాదం అనమాట, అవసరాలు తీర్చుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కర్మ అన్నది ఎలా ఉంటుందంటే గాడ్ కొన్ని అవకాశాలు అయితే ఇస్తారండి. నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. ఎప్పుడు కూడా అత్యాశ పరులు ఎలా ఉంటారు అంటే ప్రతిదీ కంటికి కనిపించేదంతా అట్రాక్ట్ అయిపోవటం. వారు ఎంత తెలివైన వారైనా సరే వారు వెళ్ళే దారి అయితే సరైనది అయితే కాదండి. వీరి లైఫ్ ఎలా నాశనం అవుతుందంటే అన్ని వ్యసనాలకు బానిస అయిపోతారు. ఇప్పుడు మోసపోయిన వారి లైఫ్ని చూసి జాలి పడతారు, కానీ వ్యసనాలకి బానిస అయిన వారు అంటే ఆ వ్యసనాలు కూడా చెడు వ్యసనాలండి. అది మాటలతో చెప్పేది కాదు, అది ఏదో అయినా సరే అలాంటి వేలోకి వెళ్ళిపోతారనమాట. థర్డ్ పార్టీ వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరికి మీరే అంటారు కదా, మోసం చేసిన వారి లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తారని. ఆ ఎంజాయ్ చేస్తారు కానీ అది విలువ తక్కువ పనులండి. ఇంకా చెప్పాలంటే వారి విలువ దిగజార్చుకున్నట్టు. ఆ జీవితంలో వీరు అదే లైఫ్ కోరుకుంటున్నారు కాబట్టి జీవితాంతం అలానే ఉంటారు. దానివల్ల వీరు నష్టపోతారు కానీ సుఖపడేది ఏమీ లేదు. మరి క్లారిఫికేషన్ కూడా తీద్దామా? మీకు మీ పర్సన్కి జరగబోయే సంఘటన. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది మీకు. న్యూ బిగిన్ లైఫ్ అండి. చూద్దాం, మళ్ళీ షఫల్స్ చేస్తున్నాను. మొదటిగా మీకు సంబంధించి క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 2 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. 2 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. జస్టిస్ అండ్ 5 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. క్లారిఫికేషన్ ప్లీజ్. అండ్ 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. ఫోన్ హీట్ ఎక్కిపోవడం, స్టక్ అయిపోవడం. 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. అది ఎవరి లైఫ్లో ఉండాలో, ఎవరి లైఫ్లోని ఎవరిని దూరం అవ్వాలో యూనివర్స్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎవరైతే ఎవరి మాట విని మిమ్మల్ని బాధ పెడుతున్నారో వారి కర్మ అన్నది ఈ విధంగా అయితే ఉంటుంది. ఒక డిప్రెషన్ అన్నమాట. ఇది డిప్రెషన్. ఇప్పుడు మీ పర్సన్ చూడండి, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారనుకుంటా. వాళ్ళకి ఇంకా
చివరి వరకు ఎవరిని మార్చలేమండి వీళ్ళని. అంతే, మీ విషయంలో అయితే జస్టిస్ అయితే ఉంటుందట. కర్మ అన్నది మీకు మంచి చేస్తుంది కానీ చెడు అన్నది ఏమీ కనిపించట్లేదు. మీ పర్సన్ ఏంటంటే అదొక మైండ్ సెట్ అండి. ఒక ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఫ్యామిలీలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, మీ పర్సన్ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది ఫ్యామిలీలో చెడ్డ వాళ్ళు ఉన్నా సరే మీ పర్సన్ మంచిగా ఉంటారు. పర్సన్ మంచిగా ఉన్నా సరే ఆ ఫ్యామిలీ వారు ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కూడా అలా ప్రవర్తించవచ్చు. సో మీ పర్సన్కి అర్థమవుదండి ఎవరు ఎలాంటి వారు ఏంటో. కర్మ అనేది వారు చేసిందే వారికి. ఇప్పుడు తిడితే తిడతారు, కొడితే కొడతారు, మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు. అలాంటి లైఫ్ అయితే మీ పర్సన్ చూస్తారు. మీరేంటంటే అందరూ మంచి కోరుకునేవారు. మీరు అందరికీ న్యాయం చెప్పగలిగే సిచ్యువేషన్స్ అయితే మీరు ఉంటారండి. ఇప్పుడు మీకు ఆస్తి ఉందా అందం ఉందా అని కాదు, మీ మాటలో మంచితనాన్ని బట్టి ఒక మంచి చెడ్డ అనేది చెప్పే పర్సన్ మనస్తత్వం ఎవరు ఉన్నారంటే అది మీకే. మీ విలువ అయితే కర్మ అన్నది మీకు మంచి స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా జస్టిస్ ఇచ్చే స్టేటస్ అనమాట. మీ లైఫ్లో ఒక మంచి అన్నది జరుగుతుంది. ఆ మంచి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మిమ్మల్ని కోరి మీ లైఫ్లోకి వచ్చి మీ సోల్మేట్ అయితే వస్తారు, ఒక బెటర్ పర్సన్ అండి. అలానే మీ పార్ట్నర్ అయితే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎలా వెళ్ళారో మళ్ళీ వారంతటా వారే మీ లైఫ్లోకి వస్తారు. మీది ఒక సోల్మేట్ కనెక్షన్. థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ వారంతటా వారే వెళ్ళిపోతారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు అడ్జస్ట్ అవ్వడమేనండి. వీళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళైతే మారరు. వాళ్ళ కర్మ ఏంటంటే తిట్టినోళ్ళు మళ్ళీ తిట్టడం. ఎవరికైనా సమస్యలు వీరు ఎలా మాట్లాడతారంటే వాళ్ళంతటి వారే తెచ్చుకునే సమస్యలు. మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఎలా ఉన్నాయి. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే కర్మను బట్టి ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా వచ్చాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీకైతే. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.